నెల 9న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం జరగనుంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్నదాత పోరు పోస్టర్ను పెద్దాపురం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆవిష్కరించారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దొరబాబు పిలుపునిచ్చారు. బ్లాక్ మార్కెట్ వెంటనే అరికట్టాలి. ఎరువుల బ్లాక్ మార్కెట్, 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 ఎరువుల బ్లాక్ మార్కెట్. రైతన్నకు బాసటగా, రైతన్నకు బాసటగా. యూరియా అందక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అలాగే కొద్దిగా దొరికినటువంటి యూరియాని కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 200 రూపాయలు పైగా దొరికిన సందర్భంలో రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే రైతులందరూ కూడా సెప్టెంబర్ 9 మంగళవారం డివిజన్ కేంద్రంలో ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టి అటువంటి ఆర్టీఓ గారికి విత్తపత్రం ఇచ్చి ఈ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దాపురం డివిజన్లో పెద్దాపురం, తుని, పెత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ కూడా 9 మంగళవారం 9:30కి మన పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో నుంచి ఆర్టీఓ దాకా ర్యాలీగా వెళ్ళి ఆర్టీఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే రైతులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నిజంగా చాలా దారుణమైన విషయం. ఈరోజు రైతులకి ఇక్కడున్న రైతు భరోసా కేంద్రంలో వచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా కూడా వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకుంటూ వచ్చినటువంటి యూరియాని అంతా కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పంచుకుని ఈరోజు బ్లాక్ మార్కెట్